వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన కొంతమందిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఆదివారం ఈ ఘటనపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు మదనపల్లికి చేరుకుని ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటనను మీరు ఎలా చూస్తారు? ఇది మామూలుగా చిన్నోళ్ళు చేసిన పని కాదు, చాలా పెద్దోళ్ళు చేస్తారు దీన్ని. మరి ఒకప్పుడు అడంగులం అని ఒకటి ఉండేది, జమాబందీ లెక్కలని ఉండేది. ఈ అడంగులాలు పోయినాయి, జమాబందీ లెక్కలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రెవెన్యూ వ్యవస్థను పాడు చేసేసాడు. మరి పాడు చేసి ఒకప్పుడు కరణాలు మున్సిపల్ సర్వేలు చేసేవాళ్ళు, వాళ్ళు లేకుండా చేసేసి చిన్న చిన్న బుల్లి విమానాలు పెట్టి సర్వేలు చేయించడం ప్రారంభించాడు ఆయన సొంత సంస్థ ద్వారా. రెండోది, హద్దులకి వాళ్ళు వేసుకుంటారు సొంతదారులు, వాళ్ళు కాకుండా ఈయన పెట్టి మరి హద్దుల్లో ఈయన రాళ్ళు పెట్టి ఈయన బొమ్మ పెట్టుకోవడం అనేది పొరపాటు. ఒకప్పుడు మెకాలే అని ఒక ఆయన ఉండేవాడు, 200 సంవత్సరాల నాడు, లార్డ్ మెకాలే. ఆయన ఆంధ్రప్రదేశ్కే కాదు మద్రాసు రాష్ట్రానికి కూడా మంచి రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశాడు నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఖండిస్తున్నా. సార్, ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రమాదం వెనుక ఎవరుంటారని మీరు భావిస్తున్నారు? పోలీసులు చెప్పాలా ఎవరుంటారని? నేను ఊహించి జ్యోతిష్కొని నేను చెప్పలేను, నేను జ్యోతిష్కొని కాదు. ఎవరున్నా కూడా వాళ్ళు వెంటనే వాళ్ళకి శిక్షలు పడాలని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ఇది ప్రమాదం జరిగిందని మీరు భావిస్తున్నారా, లేకపోతే దీని వెనకాల ఎవరైనా ఉన్నారని మీరు అనుమానిస్తున్నారా? పోలీసులు చెప్తున్నారు కదా, డీజీపీ చెప్పాడు ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నాడు. దాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది, కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పారు, యాక్సిడెంట్ అని వాళ్ళ. ఎందుకంటే 3 గంటలుగా ఇల్లు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్ గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారంలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకని నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నాను. ఈ ఘటనను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటనను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? 1000 ఎకరాల భూములు ఉన్నాయి, విలువైన భూములు. ఈ భూముల్ని సంపాదించుకోవాలని ఈ సూక్ష్మంలో మోక్షం సాధించేదానికి కొంతమంది వెనకాల పడ్డారు. వాళ్ళు ఎంత టోళ్ళైనా జైలు పోక తప్పదు. దీని వెనకాల ఎవరు ఉంటారని మీరు భావిస్తున్నారు? ఈ ప్రశ్నకు జవాబు నేను కాదు చెప్పాల్సింది పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఈ ఘటన పట్ల ఇప్పుడు మదనపల్లికి మీరు వచ్చారు కదా సార్, ఇప్పుడు ఘటనలో చాలా వరకు రికార్డ్స్ దగ్ధమయ్యాయి. రైతులు చాలా మంది తమ భూములు లాక్కున్నారని ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. మీరు బాధితులకు ఏ విధంగా అండగా ఉంటారు? మామూలు వ్యవస్థను తీసుకురావాలి, రెవెన్యూ వ్యవస్థని. ఈ అడంగులాలు మళ్ళా రావాలా, జమాబందీ లెక్కలు జరగాల. ఆ రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ బోర్డు ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థలు మళ్ళా తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా పాత రెవెన్యూ వ్యవస్థను తీసుకురావాలి. ఇప్పుడు ఈ చాలా మంది ఈ మదనపల్లి డివిజన్లో చాలా మంది రైతులు తమ భూములను కొంతమంది దౌర్జన్యంగా లాక్కున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించడమే కాకుండా ఇక్కడ వచ్చిన రెవెన్యూ కార్యదర్శి సిసోడియాకు వినతి పత్రాలు ఇచ్చారు. అటువంటి బాధితులకు మీరు ఏ విధంగా అండగా ఉంటారు? అండా కొండ ఈ బండ తీసిపారేయి. జరిగింది తప్పు, ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడి తీరుతుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. పోలీసు వ్యవస్థను నేను ఆ సిఐడిని కానీ పోలీసులు కానీ నేను అభినందిస్తున్నా. వెంటనే మీరు విమానంలో వచ్చి ఇక్కడ దిగి చర్యలు తీసుకున్నదా. ఇప్పుడు ఈ ఘటన పట్ల ప్రభుత్వం త్వరగా స్పందించిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. విమానంలో ఇక్కడికి వచ్చారని వింటున్నాం కదా. ఆ డీజీపీ చక్కగా చెప్పాడు, కొత్త అగ్గిపెట్టి కనపడ్డదని, 7 లీటర్లు ఇంధనం కనపడ్డదని అంటున్నారు కదా. దీన్ని బట్టి వాళ్ళు చక్కగా సూక్ష్మంగా పట్టుకున్నారు, అన్నిటిని క్లూస్ పట్టుకున్నారు. తప్పకుండా అదేం పెద్ద ఈ వ్యవస్థలో తప్పిపోవడం చాలా సులువు కాదు, చాలా కష్టం. శిక్షలు పడతాయి ఎవరైనా. 2-3 ప్రత్యేక మాకు అనుమానాల్సిన విషయం ఏంటంటే, పార్టీ ఆఫీస్లో ఒక కిటికీ, ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తాయి. మ్యాచ్ 6 ఫ్రెష్గా ఉన్నాయి. అది ఎప్పుడో 4 నెలల క్రితం 2 నెలల క్రితం పడిపోయి కాదు, ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ 6
చేస్తాం. అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ప్రిన్సెస్ లోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడుతున్నాయి ఫైల్స్. కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతా ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని 22A కోవిడెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి వస్తున్నా కోరుతున్నాము అన్న ఫైల్ కాదు. అంటే ఈ ఘటన పట్ల మీరు ఏమన్నా ఫర్దర్ విచారణకు డిమాండ్ చేసే అవకాశం ఉంది మీ పార్టీ తరఫున? చక్కటి విచారణ జరుగుతా ఉంది. ఈ విచారణలో వెంటనే నేను అనుకోవడం వచ్చి ఆదివారం లోపల అసలు దొంగలు దొరికిపోతారు. అసలు దొంగలు ఎవరు అనుకుంటున్నారు మీరు? అయ్యో, నేను దాని గురించి చెప్పాల్సింది పోలీసులే. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు కదా సార్ ఇక్కడికి, మీ పార్టీ? నేను భారతదేశం తరఫున వచ్చా, భారతదేశ పౌరుడుగా వచ్చా. పార్టీ తరఫున అయితే రాలేదు మీరు? పార్టీ తరఫున ఎందుకు రాలేదు? పార్టీయే నాది.